Hey guys, ee video tho mana Kerala adventure start ayipindi. So let the show begin. Guys, మనమైతే ఫుల్ గా ఫ్రెష్ అప్ అయిపోయేసి పైకి అయితే వచ్చామన్నమాట వీడియోస్ తీసుకునేదానికి. మన ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి వ్యూ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య. నిజం చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ గానే ఉంది. నేనైతే ఇప్పుడు ఇన్స్టా 360 తీసుకుంటాను. నా చేతులు ఇటు ఇప్పుడు ఇన్స్టా 360లో నేనైతే ఒకసారి రికార్డ్ చేస్తాను, ఎలా వస్తుందో చూద్దాం పదండి. సో గైస్, మన హౌస్ బోట్ దగ్గరికి ఒక స్పీడ్ బోట్ వచ్చిందనమాట. సో దాంట్లో 300 గనుక పర్ పర్సన్ కి పే చేస్తే మేము 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 1200 చెప్పారు. మీకు కావాలంటే ఒకసారి ఫ్రీ ట్రయల్ కూడా ఇస్తాను అన్నాడు. సో దానికైతే మన ధనుష్ వెళ్ళాడు. ధనుష్ వచ్చి సూపర్ గా ఉంది ఎక్స్పీరియన్స్ అని చెప్పాడు. గైస్, ఇప్పుడు మనం అయితే స్పీడ్ బోట్ లో వెళ్ళబోతున్నాం అనమాట. మనకైతే ఇక్కడ జాకెట్స్ కూడా ఇస్తున్నారు అనమాట, లైఫ్ జాకెట్స్ వేసుకున్న తర్వాత మనమైతే వెళ్దాము. తీస్తాలే కానీ సో మన వ్లాగ్ చేస్తున్నామా వీళ్ళకి వీడియో చేస్తున్నాం అర్థం కావడం లేదు. వాడైతే నా ఇన్స్టా 360 దొబ్బేసాడు. రే నేను ఎత్తుకుంటా ఇప్పుడు. అంటే లైటింగ్ ఫోన్ పే ఉందా లేదు కనుక్కోరా, డబ్బులు తీసుకోలేదు. నేను ఫోన్ లో చూద్దాం వీడియో అనిపిరా. గైస్, మనమైతే ఇప్పుడు షాపింగ్ చేసేదానికి వచ్చాం. మన బోట్ హౌస్ వాళ్ళు వచ్చేసి బోట్ ని ఇక్కడ స్టాప్ చేసి మీకేనా కావాలంటే కొనుక్కోండి అని చెప్పారు. మనం కాస్త కూల్ అయ్యేదానికి మనం అయితే కూల్ డ్రింక్స్ కొనుక్కున్నాము. బోట్ హౌస్ వాళ్ళైతే మనకు నైట్ డిన్నర్ కి చికెన్ అయితే సర్వ్ చేస్తారనమాట. బట్ మనకు కావాలంటే మనం ఇక్కడైనా కొనుక్కొని వండించుకోవచ్చు. మనకైతే ఇక్కడ కేజీ 630 రూపీస్ చార్జ్ చేశాడు, చాలా ఎక్కువ. అయినా పర్లేదు, మనం ట్రిప్ లో ఉన్నాం కాబట్టి ఇలాంటివన్నీ కామనే. ఇప్పుడు ఆ ఫిష్ మొత్తాన్ని కట్ చేపిస్తున్నాము.
ఇంకా ఫుల్ గా సౌండ్ పెట్టేసి బోట్ అంతా ఊగిపెట్టేట్టు డాన్స్ చేసాము. మేము ఏ పాటకు డాన్స్ చేసామో తెలిసి కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ అదే కాకుండా మా ముగ్గురులో మీకు ఎవరి డాన్స్ బాగా నచ్చిందో కూడా కమెంట్ చేయండి. నేను చేసింది అయితే డాన్స్ అని ఎవరు చెప్పరు, అయినా ఏదో ఒక పిచ్చి గెంతుడు గెంతేసా. గైస్ మనం తెచ్చిన తూనా చేపను అయితే ఇక్కడ ఫ్రై జరుగుతుంది అనమాట. సో ఒకసారి కిచెన్ చూపిస్తారండి. మొత్తం మంచి ఫ్రై చేస్తాడు అనమాట తూనా చేపని. ఇక్కడ జరుగుతుంది మనకైతే. ఇవే మన ఫ్రైడ్ పీసెస్ ఇక్కడ ఫ్రైయింగ్ ప్రాసెస్ లో ఉంది. ఈజీగా అయితే తినబోతున్నాం అనుకుంటా. ఇంకా మధ్యాహ్నం అయితే మనం సరిగ్గా తినలేకపోయినాము, ఎందుకంటే ఆ హడావిడిలో వండిపోయినాం కాబట్టి. ఇప్పుడైతే ఫుల్ గా తినబోతున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం రండి. రే ఈ టైంలో ఏదైనా దూతున్నావు, ఈ టైంలో దూకొని ఏం చేస్తున్నావు? ఎవరు ఇంప్రెస్ చేయాలి నువ్వు? ఇంకా మనకైతే ఏసీ ఆన్ చేయలేదు. 9 o'clock తినేసిన తర్వాత ఆన్ చేస్తానని చెప్పున్నారు ఏసీని. ఇంకా మనం అయితే ఫుల్ చిల్ అయిపోదాం. చేసేది ఏం లేదు. ఎక్కడి సామాన్లు అక్కడక్కడ పడేసిన అన్ని ఏరుకోవాలి. ఒక్కటి మిస్ అయినా కూడా ఏడుస్తాం మచ్చా. నిజం చెప్తున్నా. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ చూస్తుంటే ఇయర్ ఫోన్స్ కి ఎంత ఏంటిరా ఫ్రెండ్? అక్కడ ఉన్న ఇయర్ ఫోన్స్ కి ఎంతరా? 80,000 ఓన్లీ ఇయర్ ఫోన్స్. చెవులో పెట్టుకునే ఇయర్ ఫోన్స్ మాత్రం 80,000 ఉంటదండి ఇక్కడ. ఈ ఇయర్ ఫోన్స్ కి మాత్రమే 82,000 అవుతుంది గైస్ లెక్కేసి కొడితే. సో ఇంక అర్థం చేసుకోండి మనం అయితే ఎంత కాస్ట్లీ స్టఫ్ ని అయితే పెట్టుకున్నామో ఇక్కడ. ఆల్మోస్ట్ మనం అయితే 10 లక్షల దాకా సామాన్లు ఎత్తుకొచ్చే ఉన్నాం ఇక్కడ. అమ్మే కుదవకి రోడ్డు మీద వ్యాపారం పెట్టుకున్నా కూడా 5 లక్షలు సవారీగా ఎత్తుకొని పోవచ్చు. ఏరా ఎత్తుకొని పోవచ్చా లేదా? వీడైతేనే మన పడుకునే లోపల వీడు వ్యాపారం పెట్టేస్తాడు వీడ. అది గైస్ వ్యాపారం ఇక్కడ. ఇది వ్యాపారం గైస్. మనమైతే ఫుల్ గా తినబోతున్నాం అనమాట. మన వంట అయితే రెడీ అయిపోయింది. మనమైతే చేయలేదు కానీ వంట అయితే రెడీ అయిపోయింది. ఫుల్ గా కుమ్మి తినేద్దాం. తినేదంతా ఏం పెడతాం లేండి, తినేసిన తర్వాత మస్తు బ్లాగ్ చేద్దాం. ఓకే గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 10:47 అయిపోయింది అనమాట. సో మనమైతే మన రూమ్ లో రెస్ట్ తీసుకునేస్తున్నాము. అయిపోయిన తర్వాత పొద్దున్న లెగిసి మళ్ళా మనమైతే మంచి ఫొటోస్ తీసుకొని ఇక్కడ నుంచి వేగమానికి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో వీడియోని అయితే ఇక్కడతోనే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి. సీ యూ గైస్ అగైన్ ఇన్ మై వేగమాన్ బ్లాగ్.